హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో 11వ అధ్యాయము చర్చిస్తున్నాము. 11వ అధ్యాయంలో మనము 38వ శ్లోకము నిన్న చూసాము. 37 కూడా మనం చూసాము. సో ఇవాళ 39 నుండి స్టార్ట్ చేద్దాం. సో అర్జునుడు ప్రార్థనలు అర్పిస్తున్నారు. ఇంకా ప్రార్థనలు 45 వరకు కంటిన్యూ అవుతాయి. సో చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రేస్ చేయొచ్చు. నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను ఆల్రెడీ. టెక్స్ట్ నంబర్ 39. హరే కృష్ణ ప్రభు. కొత్త దండవత్ ప్రభు. మైథిలి మాతాజీ మీరు చదవండి. ఓకే, దాని తర్వాత ప్రతాప్ రెడ్డి గారు మీరు నెక్స్ట్ శ్లోకం చదవచ్చు. థ్యాంక్ యూ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. वायुर्यमोऽग्निर्वरुणः शशाङ्कः प्रजापतिस्त्वं प्रपितामहश्च नमो नमस्तेऽस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते। అనువాదము. నీవే వాయువు, నీవే పరమ నియామకుడవు, నీవే అగ్ని, నీవే జలము, నీవే చంద్రుడవు, నీవు తొలి జీవి అయిన బ్రహ్మవు, నీవు ప్రపితామహుడవు. అందుకే నేను నీకు 1000 సార్లు పదే పదే నమస్కరిస్తున్నాను. హరే కృష్ణ ప్రభుజీ దండోత్సండి. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం కూడా చదవండి మాతాజీ. ఐ విల్ డిస్ప్లే. ఈ రెండు ఒకేసారి చర్చించుకుందాం. ఎస్. నమః పురస్తాదథ పృష్ఠతస్తే నమోऽस्तु తే సర్వత ఏవ సర్వా అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. అనువాదం. నీకు ముందు నుండి వెనుక నుండి అన్ని దిక్కుల నుండి నమస్కారాలు చేస్తున్నాను. ఓ అనంత శక్తి కలవాడా, నీవే అమిత విక్రమానికి ప్రభుడవు, నీవు సర్వవ్యాపివి, ఆ విధంగా నీవే సమస్తానివి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ. చాలా బాగా చదివారు. సో 39th ఇంకా 40th శ్లోకాలలో అనేక విషయాలు అర్జునుడు వ్యక్తం చేశారు. సో 39th మనం చూస్తే అక్కడ నీవే వాయువు, నీవే పరమ నియామకుడవు, రైట్. సో ప్రత్యేకంగా ప్రభుపాదుల వారు అంటున్నారు వాయువు గురించి. వాయువు అనేది దాని స్వభావం ఎలా ఉంటుందంటే అది ఎక్కడికైనా ప్రవేశించగలుగుతుంది, రైట్. ఆల్ పర్వేజివ్ అని అంటారు దాన్ని. సో అందుకనే దేవి దేవతలలో కూడా వాయుదేవుడు ప్రత్యేకంగా ఒక చాలా ముఖ్యమైనటువంటి పాత్రని నిర్వహిస్తున్నారు. సో అందుకనే ఆ యొక్క దృష్టితో నీవే వాయువు అని అనడం అనేది జరుగుతుంది. దాని తర్వాత అగ్ని, జలము, ఇంకా చంద్రుడు కూడా అని చెప్పారు. ఇంకా బ్రహ్మదేవుడు మీరే బ్రహ్మ అని కూడా చెప్పారు. ఇంకా మీరే, సో పితామహ అనే పదాన్ని ఉపయోగించారు విచ్ రిఫర్స్ టు బ్రహ్మాజీ. అండ్ దెన్ మీరు ప్రపితామహ అని కూడా అన్నారు, రైట్. ఎందుకంటే ఆ బ్రహ్మదేవుడికి తండ్రి కూడా మీరే కాబట్టి, రైట్. సో ఆ విధంగా ఆ, తను ఎలాగైతే ఇప్పుడు చూశాడు కదా స్వయంగా ఆ యొక్క విశ్వరూపంలో ఎలా దేవి దేవతలు అందరూ కూడా ప్రణామాలు చేస్తున్నారు భయపడి. ఆ, ఇంకా వాళ్ళు ఆశ్చర్యపోయి ఇంకా రాక్షసులందరూ కూడా భయంతో పారిపోతున్నారు. సో అదంతా చూసి తను ఈ విధంగా దేవి దేవతలతో కంపేర్ చేసి తను అడ్రస్ చేస్తున్నారనమాట. ఇంకా దాని తర్వాత నీవే పరమ నియామకుడవు అని కూడా చెప్పారు. సో ఆబ్వియస్గా మనకి తెలుసు భగవంతుడు ఆ, ఈశ్వర అనే పదానికి అర్థము జనరల్గా ఏంటంటే కంట్రోలర్. ఇంకా ప్రభుపాదుల వారు చెప్తారు యాక్చువల్గా దీని గురించి ఎక్కువగా 13th చాప్టర్లో వస్తుంది భగవద్గీతలో. నేచర్ ఎంజాయర్ కాన్షియస్నెస్ అనే ఒక చాప్టర్ అన్నమాట. సో ఆ చాప్టర్లో ఈశ్వరుడి గురించి, ఇంకా ప్రకృతి గురించి, జీవుడికి ఇంకా ప్రకృతికి ఎలా సంబంధం ఉంది, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో అక్కడ ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈశ్వర అంటే ఎవరైతే నియంత్రకుడో ఆ వ్యక్తిని ఈశ్వర అని అంటారు. సో ఒక రకంగా చూస్తే జీవులందరూ కూడా ప్రభుపాదుల వారు అంటే వీఆర్ ఆల్ స్మాల్ స్మాల్ ఈశ్వరస్ అని చెప్తారు. దాని అర్థం ఏంటంటే మనందరం కూడా చిన్న చిన్న ఈశ్వరులము. ఎందుకు చిన్న చిన్న ఈశ్వరులు అన్నారు? ఎందుకంటే మన నియంత్రణ చేసే శక్తి కానివ్వండి,
ఇంకా స్కోప్ కానివ్వండి, అంటే ఎంత ఏరియా నియంత్రణ చేయగలుగుతామో అది చాలా చాలా లిమిటెడ్. అవునా? కానీ నియంత్రణ అయితే ఉంది ఖచ్చితంగా. యూ కాంట్ సే నో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు కార్ నడుపుతున్నారు కదా, సో కార్ మీ కంట్రోల్లో ఉంది కదా. ఎస్ ఆర్ నో? ఆ కార్ లెఫ్ట్ తీసుకెళ్తారా, రైట్ తీసుకెళ్తారా, టెంపుల్కి వెళ్తారా, ఇంటికి వెళ్తారా, అత్తగారింటికి వెళ్తారా, ఇదంతా కూడా మీ కంట్రోల్లో ఉంది డెఫినెట్గా. కానీ నేను కారులో కాదు, నేను స్వయంగా ఏరోప్లేన్ డ్రైవ్ చేసి వెళ్తాను అని అంటే అది మీ కంట్రోల్లో లేదు. అక్కడ మీ నియంత్రణ కెపాసిటీ లిమిట్ అయిపోయింది. అవునా? అదే కార్ తీసుకొని నేను ఇండియా బార్డర్ క్రాస్ చేసి చైనాకి వెళ్ళిపోతాను, ఇలా అది చేయరాదు మీరు. అది మీ కంట్రోల్లో లేదు. ఎస్. కానీ అదే కారు ఇండియాలో మీరు తిప్పొచ్చు. సో దిస్ వే మనం చూస్తాము, మనకి నియంత్రణ ఖచ్చితంగా ఉంది. నియంత్రణ చేసే యొక్క ప్రవృత్తి కానివ్వండి, శక్తి కానివ్వండి, కానీ చాలా లిమిటెడ్. అందుకనే భగవంతుని పరమ ఈశ్వర అని అన్నారు. పరమేశ్వర. పరమేశ్వర అంటే టాప్ మోస్ట్ కంట్రోలర్. అంటే ఆయనకి మించిన కంట్రోలర్ లేరు, ఆయన్ని కంట్రోల్ చేసేవారు లేరు. సో ఈ డిఫరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అందరం కంట్రోల్ అవ్వబడుతున్నాం. ఒప్పుకుంటారా? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దిస్. ఈ కాలంలో ఏంటంటే అఫ్ కోర్స్ పాజిటివ్ ఫిలాసఫీ ఇంపార్టెంటే మనకి. యూట్యూబ్లో అంతా పాజిటివ్ ఫిలాసఫర్స్ ఉన్నారు, మోటివేషనల్ టాక్స్ ఇస్తున్నారు, कर लो दुनिया मुट्ठी में అని ఆ విధంగా. బట్ तुम दुनिया मुट्ठी में नहीं कर सकते हो. इट्स नॉट पॉसिबल. लेट्स बी प्रैक्टिकल. घर वालों को मुट्ठी में नहीं रख पा रहे. ఎస్ ఆర్ నో? సో దునియాకు కేసే ముఠ్ఠీ మీద రఖోగే. సో దాని అర్థం ఏంటంటే ఇంట్లో కూడా కొంతమంది వ్యక్తులను మనం కంట్రోల్ చేయలేకపోతున్నాము. ఇంకా కర్లో దునియా ముఠ్ఠీమే అంటే పూర్తి ప్రపంచాన్ని మీ చేతిలోకి తీసుకోండి, అలా అది సాధ్యం కాదు. సో ఒక పాజిటివిటీ కోసం అఫ్ కోర్స్ ఇట్ మైట్ బి గుడ్, బట్ ప్రాక్టికల్ రియాలిటీ మాట్లాడరు. సో దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో టాక్సిక్ పాజిటివిటీ అంటారు. సో టాక్సిక్ పాజిటివిటీ ఒకటి, ఇంకా రియలిస్టిక్ పాజిటివిటీ ఒకటి. సో రియలిస్టిక్ పాజిటివిటీ ఏంటంటే పాజిటివ్ మాట్లాడాలి కానీ రియలిస్టిక్గా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫేమస్ ఉదాహరణ మీకు అందరికి తెలుసు. ఒక గ్లాస్లో హాఫ్ నీళ్ళు ఉన్నాయనుకోండి, కరెక్ట్? ఇప్పుడు దాన్ని ఒక పాజిటివ్గా ఉండేవాడు ఎలా అంటాడు? ఇందులో సగం నిండి ఉంది అని అంటాడు. ఇంకా నెగిటివ్ మైండ్ సెట్ ఉండేవాడు ఏమంటారు? ఇది సగం ఖాళీగా ఉంది అని అంటాడు. అవునా? సో సగం నిండి ఉంది అని చెప్పడం అనేది పాజిటివ్ అవుట్లుక్, కరెక్టా? ఇప్పుడు ఆ సగం నిండి ఉన్న గ్లాస్ మీ ముందు పెట్టి ఇది ఇందులో ఏం కనిపిస్తుంది, లేదు ఫుల్ నిండి ఉంది అని చెప్తే అంత పాజిటివ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్ ఆర్ నో? అది పాజిటివిటీ కాదు, అది స్టూపిడిటీ అంటారు దాన్ని చాలా సింపుల్గా. అంటే పాజిటివిటీ షుడ్ నాట్ గో సో ఫార్ దట్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ హ్యావింగ్ ఎనీ కనెక్షన్ విత్ రియాలిటీ. అలా అవ్వకూడదు. యా. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకనే పాజిటివ్ ఫిలాసఫీ చాలా మాట్లాడతారు ఈ లోకంలో, కానీ వాళ్ళు ఒక వాస్తవాన్ని ఒప్పుకోరు. దుఃఖాలు ఏమని చెప్పండి, వాళ్ళు ఒప్పుకోవడానికి రెడీగా లేరు. మనమందరం కంట్రోల్ అవ్వబడుతున్నాము, అవునా కదా? సో భగవంతుడు మనం కంట్రోల్ అవ్వబడుతున్నాము అని అంటే ఒక కామన్ సెన్స్ ఏంటి? ఎవరో కంట్రోల్ చేస్తున్నారు, ఎవరు ఉన్నారు మన మీద ఖచ్చితంగా. ఇంత అయితే ఎవరైనా బుద్ధి కలిగిన వాడు అక్నాలెడ్జ్ చేస్తాడు. రై నాకు ఇది వద్దురా బాబు అని అంటే అదే వస్తుంది అని అంటే ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు జైల్లో ఒక ఖైదీ ఉంటాడు, వాడికి ఆ దుఃఖం వద్దు, కానీ ఎవడో కంట్రోల్ చేస్తున్నారు. పొద్దున లేవకపోతే వాడు దెబ్బలు పడతాయి, లేచిన తర్వాత అది ఇది పని చేయాలి, ఇంకా మంచి క్వాలిటీ తిండి లేదు, మంచి వాష్రూమ్స్ లేవు, ఇవన్నీ కూడా తనకి నచ్చనటువంటిది దక్కిందంటే ఎవరో ఆయనని కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి. సో అదేవిధంగా మనము అనేక ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక త్రివిధ తాపాలకు గురయ్యాము. దాన్ని మనం ఆపగలుగుతున్నామా? ఆ, నాకు అన్ని తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి, దాన్ని నేను ఆపగలుగుతున్నానా? లేదే. ముసలివాడిని అవుతున్నాను, రోగాలు కూడా వస్తున్నాయి. ఏ సార్ నో? సో ఏది ఆపలేకపోతున్నా, నాకు వద్దురా బాబు అని అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వస్తుంది. హ్మ్? సో అలా దీంతో ఒక కామన్ సెన్స్ ఏంటంటే మనల్ని ఎవరో నియంత్రిస్తున్నారు, అంటే ఒక నియంత్రకుడు ఉన్నారు, ఆయనే పరమ నియంత్రకుడు భగవంతుడు. ఈ విధంగా కూడా భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని మనం ఎక్నాలెడ్జ్ చేయొచ్చు. ఇట్ ఈస్ సో ఈజీ. కానీ మూర్ఖులే, నాస్తికులు ప్రత్యేకంగా, వాళ్ళు ఏం లేదు అంతా ర్యాండమ్గా నడుస్తుంది, ఆ, ఆ విధంగా అనడం కరెక్ట్ కాదు. సో అలా నీవే పరమ నియామకుడువి అని అర్జునుడు ఇక్కడ చెప్పడం అనేది 100% పర్ఫెక్ట్ సూట్ అవుతుంది భగవంతుడికి. ఆ. ఇంకా ఆ, అందుకే నేను
మీకు 1000 సార్లు పదే పదే నమస్కరిస్తున్నాను. సో ఆ 1000 సార్లు పదే పదే నమస్కరిస్తున్న మూడ్లలోకి అర్జునుడు వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు దీని తర్వాత ఒక మంచి 41, 42లో ఈ రెండు శ్లోకాలలో ఒక మంచి పొయిటిక్గా అర్జునుడు చెప్తారనమాట. హే కృష్ణ, హే యాదవ, హే సఖేతి అని చెప్తారు. సో నేను మీతో ఇలా మాట్లాడాను, హే కృష్ణ, హే యాదవ, అలా రెస్పెక్ట్ ఇవ్వకుండా పిలిచాను మిమ్మల్ని. చి చి చి, ఎంత తప్పు చేశాను. మీ అసలైన సంగతి నాకు తెలియదు. ఎందుకంటే ఆ విశ్వరూపం ఎంత భయంకరంగా ఉందంటే ఒక్కసారి ఆలోచించండి. గొప్ప గొప్ప దేవీ దేవతలే అక్కడ ప్రణామాలు చేస్తుంటే అర్జునుడు కూడా వణుకుడు వచ్చేసింది. ఆ, ఇంత గొప్ప వ్యక్తిని, ఆ, ఎవరి లోపలైతే మొత్తం ప్రపంచమంతా వ్యాప్తమై ఉందో, ఆ, ఎవరి ముందైతే రాక్షసులందరూ ఆ, భయపడి పారిపోతున్నారు, ఎవరి ముందైతే దేవి దేవతలు కింద దండవత్ ప్రణామాలు చేస్తున్నారు, అటువంటి వ్యక్తిని హే అని పిలిచాను నేను. అయ్యయ్యో అని కూడా అర్జునుడు దాని గురించి చెప్తారనమాట. వి విల్ కమ్ టు దట్ వర్స్. సో ఇప్పుడు ఆ, సో ఇలా అని ఆ, అర్జునుడు తన ప్రార్థనలు వ్యక్తం చేస్తున్నాడు పదే పదే సహస్రకృత్వ. దాని తర్వాత నెక్స్ట్ శ్లోకంలో కూడా అన్ని సైడ్ల నుంచి ప్రార్థన, దండవత్ ప్రణామం చేస్తున్నానని చెప్తున్నారు. బికాస్ ఆఫ్ ఓవర్కమింగ్, ఓవర్ఫ్లోయింగ్ లవ్, ప్రేమ వల్ల. యాక్చువల్లీ ప్రేమ ఈజ్ ద మెయిన్ థింగ్ అర్జున, రైట్? కానీ అది ప్రస్తుతం ఆ రూపాన్ని చూసి భయంతో కూడా కొంచెం మిక్స్ అయిపోయింది అది. ఎస్, బికాస్ అర్జునుడిది కృష్ణుడి రిలేషన్లో భయం ఎక్కడా లేదు, రైట్? ఈ భయం అనేది నాస్తికులోకి రాక్షసులకు ఉంటుంది, భక్తులకు భయం అవసరం లేదు భగవంతుడితో, రైట్? ప్రహ్లాదుడు భయపడ్డాడా నరసింహస్వామిని చూసి? ఆనందపడ్డారు. అదే దేవి దేవతలు అందరూ చెంచాలు పట్టేసాము, అమ్మ ఇంత డేంజర్గా ఉన్నారు, అసలు ఆయన దగ్గరికి వెళ్తే నాకు భయం అవుతుంది. ప్రహ్లాదునే పంపారు లాస్ట్కి. సో అలా భక్తులకి ఏం భయం ఉండదు. సో గాడ్ ఈజ్ వెరీ స్వీట్ ఫర్ ద డివోటీస్, బట్ ఫర్ ద డీమన్స్ హీ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. అలా. సో ఆ విధంగా ఎంత మృదువైన చెయ్యి భగవంతుడి కదా, కరకమలము అని అంటారు. మృదువు అంటే కాటన్, కాటన్ ముట్టుకుంటే ఎలా ఉంటుందో భగవంతుడి చెయ్యి అలా ఉంటుంది. కానీ ఆ చేత్తో కంసుడు గుండె మీద కొడితే చచ్చిపోయాడు కంసుడు. కెన్ యూ ఇమాజిన్? ఇఫ్ యు లుక్ ఎట్ ద డిస్క్రిప్షన్, కంసుడిని చంపడం అనేది ఫైట్ ఇచ్చారనమాట, అదే గుండె మీద. దాని ఒక ఫైట్కే అక్కడ చచ్చిపోయాడు, రైట్? కెన్ యూ ఇమాజిన్? ఆ చెయ్యితోనే, రైట్? సో అలా, సో భక్తులకి ఇంకా నాస్తికులకి రాక్షసులకి భగవంతుడి చెయ్యి వేరువేరుగా వర్క్ చేస్తుంది. ఎస్ సార్, నో, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ అవర్ యాటిట్యూడ్, రైట్? అలా. సో ఆ విధంగా ఇక్కడ అన్ని దిశల నుండి తను ప్రార్థన అర్పిస్తున్నాడు. ఇంకా అనంత వీర్యామిత, ఆ, అనంత వీర్య అమిత విక్రమ అని చెప్పి, అనంత వీర్య అంటే అన్లిమిటెడ్ పవర్, అపారమైనటువంటి శక్తి కలవాడు భగవంతుడు. ఎందుకంటే మన అందరి దగ్గర కూడా పవర్ ఉంది, ఒప్పుకుంటారా? ఎస్, ఖచ్చితంగా. యూ హ్యావ్ సమ్ పవర్, రైట్? ఫిజికల్ పవర్, మెంటల్ పవర్, థింకింగ్ పవర్, మనీ పవర్ ఉన్నాయి, కానీ చాలా చాలా లిమిటెడ్. లైక్ ఐ మైట్ బి ఏబుల్ టు లిఫ్ట్ 100 kgs, బట్ ఐ కెనాట్ లిఫ్ట్ 2000 kgs. దట్స్ నాట్ పాసిబుల్. సో అలా అని అందరికీ లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ భగవంతుడి పవర్ దగ్గరికి వచ్చేస్తే ఆయనకి ఎటువంటి లిమిటేషన్స్ లేవు. సో అందుకనే ఆ షడైశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో, ఐశ్వర్యస్య సమగ్రస్య ఆ శ్లోకంలో, అందులో ఒక ఒక ఐశ్వర్యం ఏంటి? వీర్య అంటే స్ట్రెంగ్త్. భగవంతుడి స్ట్రెంగ్త్ లేకపోతే పవర్ ఏదైతే ఉందో అది 100% ఇంకా శాశ్వతమైనటువంటి పవర్. మన పవర్ రిడ్యూస్ అయిపోతుంది, అవునా? కాల ప్రభావం వల్ల, రైట్? మన దగ్గర అందరికీ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఏరియాస్ కూడా ఉన్నాయి, అవి కూడా మారిపోతాయి, తగ్గిపోతాయి కాల ప్రభావం వల్ల. మీరు ఇప్పుడు ఎవరినైతే ఇన్ఫ్లుయెన్స్ చేసి నియంత్రిస్తున్నారో వాళ్ళు రేపు మీ ద్వారా నియంత్రింపబడరు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బుజ్జి బుజ్జిగా ఉంటారు, చాలా మీరు నియంత్రిస్తారు కూడా. కానీ యాజ్ ది స్టార్ట్ గ్రోయింగ్ 10 years 12 years ఏజ్ వచ్చిన తర్వాత కొంతమంది, అందరూ కాదు ఆబ్వియస్గా, చాలామంది, చాలా వినమ్రమైన పిల్లల్ని కూడా నేను చూశాను. ఎవరైతే 20 years of ఏజ్లో ఉండి కూడా వాళ్ళు ప్రతిదీ అమ్మ నాన్నని అడిగి చాలా చాలా వినమ్రతపూర్వకంగా ప్రవర్తిస్తారు. కానీ కొంతమంది దౌర్భాగ్యం వల్ల, ఏదో ఒక సంస్కారాల వల్ల వాళ్ళు చాలా చాలా వ్యతిరేకంగా, చాలా విచిత్రంగా ప్రవర్తించడం కూడా మొదలు పెడతారు. అప్పుడు వాళ్ళు కంట్రోల్లో ఉండరు అనమాట. దెన్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. సో పేరెంట్స్కి కూడా హెడేక్ అయిపోతుంది, అయ్యో
అబ్బా, ఆ జీవితంలో అన్నీ బాగున్నాయి అనుకుంటే వీడొకడు హెడేక్ అయిపోయాడు నాకు. చెప్పిన మాట వినడు, చదువుకో అంటే చదువుకోడు, అన్ని చెడు అలవాట్లలో వెళ్ళిపోతున్నాడు, కోపము కంట్రోల్లో లేదు, ఆ, ఇంట్లో సామాన్లు పగలగొడుతున్నాడు, ఏవేదో జరుగుతున్నాయి. ఇఫ్ యూ లుక్ ఎట్ ద వరల్డ్ అరౌండ్ యూ విల్ సీ మొత్తం డ్రామా నడుస్తుంది ఇక్కడ. జస్ట్ అబ్జర్వ్ ద డ్రామా అండ్ యూ విల్ బి ఫుల్లీ కన్విన్స్ దిస్ ఇస్ దుఃఖాలయం. అసలు ఎందుకు వచ్చాను అసలు ఇక్కడికి నేను? ఆ, అసలు నా రోల్ ఏంటి ఇక్కడ? రైట్. సో ఆ విధంగా చాలా చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఈ భౌతిక జగత్తుని మంచిగా అబ్జర్వ్ చేస్తే. అంటే ఒక డిటాచ్డ్ ఫ్యాషన్లో చూస్తే విల్ సీ వాట్ ఆమ్ ఐ డూయింగ్ హియర్. ఐ ఐ వుడ్ హ్యావ్ బిన్ సర్వింగ్ కృష్ణ నైస్లీ, అండ్ వాట్ ఆమ్ ఐ డూయింగ్ హియర్? వై ఆమ్ ఐ సఫరింగ్ ఫర్ దిస్ పర్సన్ యార్? ఐ డోంట్ అండర్స్టాండ్ అనే ఫీలింగ్ వస్తుంది. దట్ డజంట్ మీన్ యూ షుడ్ లీవ్ యువర్ ఫ్యామిలీ అండ్ గో ఆబ్వియస్లీ. ఇప్పుడు వచ్చారు కాబట్టి అది చేసి పోవాలి. ఇక్కడికి వచ్చారు, కాలు పెట్టారు అని అంటే మీరు మంచిగా మన యొక్క బాధ్యతలు నిర్వహించాలి. ఈ దేహం ఉన్నంత వరకు ఖచ్చితంగా మీకు ఆ బాధ్యత ఉంది. రైట్. సో బట్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ ఆల్సో థింక్ ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దిస్ మటీరియల్ వరల్డ్. కానీ ఎలాగో చిక్కిపోయాను. సో అందుకనే చైతన్య మహాప్రభుల వారు కూడా ఈ శిక్షాష్టకంలో అయినంద తనుజా కింకరం పతితం మాం విషమే భవాంబుతో, పతితం మాం విషమే, నేను కింద పడిపోయాను. భవాంబుది విషమే అంటే చాలా డిఫికల్ట్, కఠినం. అయితే ఇంకా ఇంకా నందతనుజా కింకరం, నేను మీ కింకరుడిని అయి ఉన్నాను కానీ ఇక్కడ పడిపోయాను. అయితే ప్రభుపాదుల వారు ట్రాన్స్లేషన్లో చాలా బాగా రాశారు. ఏం రాశారంటే, ఓ మై డియర్ కృష్ణ, ఐఎమ్ యువర్ ఇటర్నల్ సర్వెంట్, ఓకే, కింకరం, సమ్ హౌ ఆర్ ది అదర్ ఐ హ్యావ్ ఫాలెన్ అని చెప్తున్నారు. సమ్ హౌ ఆర్ ది అదర్, అది ఒరిజినల్ శ్లోకంలో లేదు, ప్రభుపాదులు యాడ్ చేశారు. సో సమ్ హౌ ఆర్ ది అదర్ అంటే ఏంటంటే, ఎందుకు అలా చెప్తారు ప్రభుపాదుల వారు జనరల్గా అంటే, ఈ కారణం వెతకడం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అ హ్యూమన్ బ్రెయిన్. ఎందుకంటే అలాది బహిర్ముఖి జీవ. చాలామంది అంటారు, ప్రభుజీ ఎలా మనము ఫస్ట్ టైం ఎలా పడ్డాం ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నప్పుడు? ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ బికాస్ ఇట్ రిక్వైర్స్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ డైమెన్షన్ ఆఫ్ అండర్స్టాండింగ్ మనం ఫస్ట్ ఎలా వచ్చామనేది. సో ఇప్పుడు వన్ థింగ్ ఇస్ ష్యూర్, మన యొక్క స్వతంత్రతని మనం దుర్వినియోగం చేసుకొని వచ్చాం, స్వేచ్ఛని దుర్వినియోగం చేశాం, లేకపోతే ఇక్కడ ఉండం మనం. దట్ ఈస్ వెరీ క్లియర్. రైట్. ఇక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. అదే స్వేచ్ఛని భగవంతుడి సేవలో పెట్టాలి. ఫార్ములా కూడా చాలా సింపుల్. రైట్. సో అందుకనే వీ మే నాట్ బి ఏబుల్ టు నో దాట్. దిస్ ఇస్ నోన్ as intellectual humility. How much ever intellectual you are, there are certain things you cannot know. Yes or no? So we acknowledge we may not know. బట్ అది తెలుసుకోవడానికంటే ఇంపార్టెంట్ ఏంటి? ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం ఇంపార్టెంట్. అవునా కదా? సో అందుకనే వీ షుడ్ నాట్ థింక్ టూ మచ్ అబౌట్ దట్. ఎలా ఎలా వచ్చాం, ఫస్ట్ టైం ఎలా వచ్చాం, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నాం, ఆధ్యాత్మిక జగత్తులో మాయ లేదు. మరి ఆధ్యాత్మిక జగత్తులో మాయ లేనప్పుడు మాయా ప్రభావంలో ఎలా వచ్చాను నేను? మరి మాయా ఉన్నది భౌతిక జగత్తులో. ఎస్ ఆర్ నో? సో అది నీ చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ వస్తుంటాయి మైండ్లో. బట్ వన్ థింగ్ ఇస్ క్లియర్, ప్రభుపాదుల వారు చాలా సింపుల్గా చెప్పారు, యూ హ్యావ్ మిస్యూస్డ్ యువర్ ఇండిపెండెన్స్ అండ్ యూ హ్యావ్ టర్న్డ్ అవే ఫ్రమ్ కృష్ణ. ఇదేదో వన్ షాట్లో అయింది కాదు, చాలా షార్ట్స్ పడి ఉంటాయి. అవునా కదా? ఇక్కడ దాకా దిగజారిపోయాము అని అంటే, దిగజారిపోవడం అంటే భౌతిక జగత్తులో నానా దుఃఖాలు అనుభవిస్తున్నాము, ఇంకా ప్రత్యేకంగా కలియుగంలో కూడా పుట్టాము. సో స్పెషల్ బోనస్. జనరల్గా ఎవరైతే భక్తి చేయట్లేదో వాళ్ళ కోసం కలియుగం నరకం, ఐఎమ్ టెల్లింగ్ యూ. బట్ ఫర్ డివోటీస్ కలియుగం ఇస్ ద మోస్ట్ ఆపర్చునిస్టిక్ మూమెంట్. ఎక్కడైతే కలవు తద్ హరికీర్తన చేసి మన భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. కానీ కర్మీ వ్యక్తుల పరిస్థితి చూడండి, వాళ్ళు భక్తి చేయట్లేదు. సో కలియుగం ఒకటే ఒక బెనిఫిట్ ఆఫర్ చేస్తుంది, అదేంటి? హరినామం ద్వారా వెళ్ళొచ్చు. మిగతా అన్ని దుర్లక్షణాలు, ఎక్కడ ఒక్క మంచి లక్షణం లేదు. ఆ ఒకే ఒక మంచి లక్షణం, అదేంటి? ఈ హరినామం. ఈ విషయం సుఖదేవ్ గోస్వామి చెప్పారు, ఇది నేను చెప్తున్నా అనుకోకండి. ఇది తెలుసా? ఎవరికైనా శ్లోకం తెలుసా ఎక్కడైతే చెప్పారో? కలియుగము దోషాల యొక్క సాగరము, కానీ ఇందులో ఒక మంచి గుణం. ప్రభుజీ, కలిదోష నిధే రాజన్ అస్తి ఏకోన్ మహాగుణ అన్న శ్లోకం. ఎస్, కలేర్దోష నిధే రాజన్ అస్తి ఏకోన్మహాన్ గుణాన్ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్ అని చెప్పారు. అయితే శుకదేవ్ గోస్వామి అంత గొప్ప భక్తులు, ఆచార్యులు, ఆయన పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు, కలేర్ దోషనిధి. దోషనిధి అంటే ఏంటి? దోషాల యొక్క సాగరం.
కానీ ఇందులో ఒక అస్థి ఏకో మహాగుణాన్ని, ఇందులో ఒక మంచి గుణం ఉంది. ఏంటో తెలుసా? కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. కేవలం కృష్ణుడి కీర్తన కృష్ణ అనే వర్డ్ ప్రత్యేకంగా యూజ్ చేశారు అక్కడ. సో సో కీర్తనాదేవ కృష్ణస్య, భగవంతుడి యొక్క కీర్తన, నామ కీర్తన చేసి వెళ్ళిపోవచ్చు. ఈ ఒక్కటే మంచి గుణం అండి. దేర్ ఈజ్ నో అదర్ గుడ్ క్వాలిటీ ఇన్ కలియుగ. అండ్ ఆ మంచి గుణాన్ని కూడా ఎవరైతే సద్వినియోగం చేయలేకపోతున్నారో వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక క్లేశాలు, ఇంకా కలియుగంలో మెంటల్ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది. అది కూడా తగ్గదు. ఎప్పుడు ఏది చేయకున్నా కానీ అనవసరంగా మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఎస్. సో ఈ విధంగా ఆ, వాతావరణమే చాలా డిస్టర్బెన్స్గా ఉంది యాక్చువల్గా. ఏమంటారు, స్థల ప్రభావం అంటారు కదా. ఆ, సో ఈ స్థలం ఎలా ఉందంటే కలియుగంలో వాతావరణమే కలుషితం అయిపోయింది. అందులో ఉంటేనే డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. అలా ఉంది. మీరు ఎంత మంచిగా ఉండడానికి ప్రయత్నించినా కానీ. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో కలియుగంలో మీరు చాలా న్యాయవాదుడిగా ఉండాలనుకుంటారు. ఉండగలుగుతారా? ఇట్స్ నాట్ పాసిబుల్. యూ విల్ బి చీటెడ్, యూ విల్ బి టాస్డ్, యూ విల్ బి ఎక్స్ప్లాయిటెడ్. దట్ ఈస్ కలియుగ. అంటే న్యాయం ధర్మం కూడా లేకుండా పోయింది. దట్ ఈస్ కలియుగ. ఇఫ్ యూ గో టు ద అదర్ యుగాస్, న్యాయం ధర్మం ఎంత స్ట్రిక్ట్గా ఉందంటే, ఇక్కడ నా నా ఇంట్లో తలుపులు పెట్టుకోకుండా కానీ నాకు తెలుసు నా ఇంట్లో 100 కేజీల బంగారం ఉన్నా కానీ ఏది ఎక్కడ పోదని. అంత గ్యారంటీ. రాజు ఆ గ్యారంటీ ఇచ్చేవాడు. సో పీపుల్ న్యూ దట్. ఇక్కడ లాకర్లలో డబ్బులు పెట్టినా కానీ దొంగలు వస్తున్నారు. ఫర్గెట్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. సార్ నో. రోడ్డు మీద అక్కడ వెళ్తూ ఉంటే కత్తి చూయించి రాత్రిపూట డబ్బులంతా దోచేసుకుంటారు. Yeah. ఇలా టూ వీలర్లో వస్తారు, మహిళ మంగళసూత్రాన్ని ఇలా లాగేస్తారు. ఎన్ని కేసులు జరుగుతున్నాయి! ఒక్క సెకండ్లో లాగేస్తారు వాళ్ళు. సో దెర్ ఫోర్ ఇన్ కలియుగా స్పెషల్ అటెన్షన్. మాతాజీస్ డోంట్ వేర్ టూ మచ్ గోల్డ్. యువర్ లైఫ్ ఇట్ ఇస్ రిస్క్. అవునా? కలియుగంలో ఇది ప్రత్యేకంగా. వేరే యుగాలలో మంచిగా మహాలక్ష్మిగా రెడీ అయ్యి వస్తే కూడా అందరు నమస్కరించేవారు. కానీ ఇక్కడ మహాలక్ష్మిలా మీరు రెడీ అయ్యి వచ్చారనుకోండి, వాడి చూపంతా ఎక్కడ పోతుంది? మీ బంగారం మీద పోతుంది. మహాలక్ష్మి బాగుంది, బంగారం ఇంకా బాగుంది, ఆ బంగారాన్ని కొట్టేద్దామని. సో దిస్ ఇస్ అ వెరీ డేంజరస్ యుగా. సో సో అందుకనే వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. సో ఎనీవే, సో ఐ వాస్ టెలింగ్ ద పాయింట్ దట్ మన పవర్ చాలా చాలా లిమిటెడ్. భగవంతుడి పవర్ ఇస్ అన్లిమిటెడ్. అండ్ కృష్ణ కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్, నో బడీ కెన్ స్టాప్ హిమ్. సో ఆ విధంగా ఈ యొక్క శ్లోకంలో చెప్పడం అనేది జరిగింది. సో నా ఇప్పుడు ఒక మంచి శ్లోకము 41, 42 కలిపి ఒక్క నిమిషం, ఐ జస్ట్ మిస్డ్ అవుట్. ఎక్కడుంది? యా, 41, 42 కలిపి ఉంది. సో నేను చదువుతా ప్రభుజీ. చదవండి. 41 11 11 అధ్యాయం 41, 42 శ్లోకాలు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసార్థమసత్కృతోసి అసి విహారశయ్యాసన భోజనేషు ఏకో అధవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వమాహమప్రమేయం. భావం: నీ మహిమలు తెలియక నిన్ను నా మిత్రునిగా తలుస్తూ, ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని తొందరపాటుతో సంబోధించాను. మూర్ఖత్వంతో లేదా ప్రేమతో నేను చేసినదంతా క్షమించవలసింది. మనం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు, లేదా కలిసి కూర్చున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, ఒక్కొక్కప్పుడు ఒంటరిగా, కొన్నిసార్లు పలు మిత్రుల ముందు పరిహాసము చేస్తూ నిన్ను చాలాసార్లు అవమానించాను. ఓ అచ్యుత, ఆ అపరాధాలన్నిటినీ నన్ను క్షమించవలసింది. హరే కృష్ణ. చాలా బాగా చదివారు. హరే వెరీ కృష్ణ. గుడ్. సో ఎంత ఎంత అద్భుతం! అర్జునుడి యొక్క హృదయం ఇక్కడ కనిపిస్తుంది, రైట్? ఎంత వైష్ణవుల హృదయం ఎంత కోమలంగా ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో మీకు అందరికీ తెలుసు, ప్రత్యేకంగా అర్జునుడు భగవంతుడి భక్తి ఏ యొక్క రసంలో చేస్తున్నారు? సఖ్యరసంలో. సో సఖ్యరసంలో ఆ, ఆ, ప్రేమ ఇచ్చిపుచ్చుకోవడము ఇద్దరు మిత్రుల మధ్య ఎలా
ఫ్రెండ్షిప్ ఉంటుందో అటువంటి సంబంధం ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్షిప్ ఉంటే ఆబ్వియస్గా పేరుతో పిలవడం, రే, రారా, పోరా, అటువంటి ఒక క్యాజువల్ బిహేవియర్ ఉంటుంది. అదే యూ కెనాట్ సీ దట్ ఇన్ దాస్యరసం. దాస్యరసంలో రారా పోరా ఉండదు, అక్కడ నమస్కారము, ప్రార్థనలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా దానితో పాటు ఫ్రెండ్ అంటే మీరు ఒక చోట కూర్చుంటారు, ఎప్పుడెప్పుడు కలిసి పడుకుంటారు, కలిసి తింటారు, కలిసి ఆటలు ఆడుకుంటారు, అవమానించడము, జోకులు వేయడము, ఇదంతా కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ అర్జునుడు చేశారు, అండ్ వి నో దట్ వెరీ వెల్. దే వర్ వెరీ వెరీ క్లోజ్, రైట్? సో ఈ యొక్క మంచి ఫ్రెండ్షిప్ వాళ్ళకు ఉండింది. నా కృష్ణుడు కూడా ఎక్కడ కూడా అలా అర్జునుడు ప్రవర్తించినందువల్ల, హే, బీ ఇన్ యువర్ లిమిట్స్, ఏంటి రారా గిరా అంటున్నా, తెలుసా నేను ఎవరినో, పూర్ణ పురుషోత్తమ భగవాన్, అలా ఎక్కడ కూడా చెప్పలేదు. అది ఎందుకు చెప్పలేదు? ఆబ్వియస్గా ఎందుకంటే అర్జునుడు ఆ సఖ్యరస అనే స్థాయికి వచ్చాడు అని అంటే తన శుద్ధమైన భక్తితో భగవంతుణ్ణి కొనేసుకున్నాడు ఆల్రెడీ. ఒకసారి భగవంతుణ్ణి కొనేసుకున్న తర్వాత దెన్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యూనో కృష్ణ టెల్లింగ్, హే నేను భగవంతుణ్ణి నన్ను ప్రార్థించును. యశోదమ్మ తనకు చాలా కష్టపడి భగవంతుని ఆ తాడుతో కట్టడానికి ప్రయత్నిస్తే తనకు చెమటలు పట్టేశాయి. సో తను చేయలేకపోయింది. కానీ భగవంతుడు ఎప్పుడైతే అనుకున్నారో సరే ఇప్పుడు నువ్వు చెయ్యి, అప్పుడు కట్టగలిగిందనమాట. సో యశోదమ్మ కూడా భగవంతుణ్ణి ఆ యొక్క వాత్సల్య రసంలో నియంత్రించగలిగింది అంటే భగవంతుడు ఓకే అన్నారు కాబట్టి. సో తన ప్రేమతో, భగవంతుడు కూడా అంటారు, ప్రేమతో భక్తితో నన్ను మీరు కొనేయొచ్చు. గొప్ప గొప్ప ఋషిమునులు భగవంతుణ్ణి పట్టుకోలేకపోతున్నారు, యశోదమ్మ పట్టుకుని కట్టేసింది. దట్ ఈస్ బికాస్ కృష్ణ అలౌడ్ ఇట్ టు హ్యాపెన్, రైట్? సో ఆ విధంగా ఈ సఖ్యరసంలో ప్రత్యేకంగా సఖ్యరసము, వాత్సల్య రసము, మాధుర్య రసము, రైట్, ఇవింట్లో మీరు చూస్తే ఎక్కడ కూడా చాలా గౌరవనీయమైనటువంటి పొజిషన్ ఉండదు. ఇక్కడ కృష్ణుడి యొక్క భగవతత్వాన్ని ఆయన వ్యక్తం చేయడు. దాస్యరసంలో ఉంటుంది, శాంతరసంలో ఉంటుంది. ఇది కొన్ని రసాల మధ్యలో ఉండే తేడా. దాస్యరసంలో తను భగవంతుడిని స్వీకరించాలి, ఇప్పుడు దాస్యం ఎలా వస్తుంది? సార్ లైక్ హనుమంతుడు చూడండి. సో హనుమంతుడు ఎప్పుడు కూడా శ్రీరామచంద్రుల వారితో క్యాజువల్ బిహేవియర్ చూపించాడా? రామ అటు వెళ్ళి తిరిగి వద్దాంరా అని అలా చేయరాదు. ఆయన ఈజ్ ఆల్వేస్ కింకర, కింకరోతి ఇది కింకర. సో ఆ విధంగా తన కింకర స్వభావము, దాస్య స్వభావాన్ని చూపించాడు. ఎప్పుడు కూడా శ్రీరామచంద్రుల వారికి తను ప్రార్థనలు అర్పించాడు. సో ఆ యొక్క భావము దాస్యరసంలో ఉంటుంది. ఇంకా ప్రత్యేకంగా వైకుంఠములో మ్యాక్సిమం దాస్యరసం ఉంటుంది. ఎందుకంటే అక్కడ అందరూ కూడా భగవంతుడిని ప్రార్థనలతో వారి యొక్క సేవని అర్పిస్తుంటారు. దిస్ అఫ్ కోర్స్ దెర్ ఇస్ అనదర్ రస ఆల్సో ఇన్ వైకుంఠ విచ్ ఇస్ మాధుర్య బిట్వీన్ లక్ష్మీజీ అండ్ నారాయణ, రైట్? బట్ దట్ ఈస్ స్టిల్ ఆఫీషియల్ రిలేషన్షిప్. అక్కడ ఫ్రీడమ్ ఎక్కువగా ఉండదు, రైట్? అదే కృష్ణుడు గోపికల మధ్యలో ఉండే సంబంధం ఏదైతే ఉందో దాన్ని పరకీయ మాధుర్య రసము అని అంటారు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్ అ డిఫరెంట్ ప్లాట్ఫామ్. ఇంకా పరకీయ మాధుర్య రసం అనేది ఉన్నతమైన రసము అని చెప్పబడింది. సో ఆ విధంగా ఆ, ఆ, భగవంతుడు కూడా ఎప్పుడు అలా అర్జునుడిని ఆపడం అనేది జరగలేదు, రైట్? సో ఎందుకంటే వాళ్ళు భక్తి భావంలో మునిగి ఉన్నారు కాబట్టి. సో మీకు అందరూ తెలుసు, ఎప్పుడు ఒకసారి భగవంతుడు విదురుడి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా విదురాని తను అరటి తొక్క భగవంతుడికి పెట్టి అరటి పండుని కింద పడేసింది తన్మత్వంలో మునిగిపోయి. సో అది కూడా భగవంతుడు కంప్లైంట్ చేయలేదు అక్కడ. హే కమాన్, యూ డోంట్ హ్యావ్ కామన్ సెన్స్. ఒక గెస్ట్కి, ఇది గెస్ట్ కాదు, నేను పూర్ణపురుషుడు భగవానుణ్ణి, అరటి పండ్లన్నీ కూడా నేనే సృష్టించాను, ఎలా భోగం అర్పించాలో తెలీదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నువ్వు చెప్పని భోగా పెట్టాలి, అది కాదు ఏదో అరటి పండ్లు పెట్టేసి మేనేజ్ చేద్దాం అనుకుంటున్నా, అది కూడా తొక్కేస్తున్నావా అని అనుకున్నాడా తను? ఎందుకు మరి అలా కాదు, అరే సరితి ఇచ్చారు కదా తినాల్సి వస్తుంది, అలా కూడా కాదు, ప్రేమతో తింటున్నారు. ఎప్పుడెప్పుడు మనం వెళ్తాం ఎవరైనా ఇంటికి, వాళ్ళు ఏదైనా వండి పెట్టారనుకోండి, అందులో చాలా కారం ఎక్కువైపోయింది అనుకోండి, సో మీరేం చేస్తారు? జనరల్గా మనం ఊర్చుకొని మేనేజ్ చేసుకుంటాం కదా. అలా బాగాలేదండి అని చెప్పడం మంచిది కాదు గెస్ట్ ఇంటికి వెళ్తే. సో మనం నచ్చకున్నా కానీ ఏదో తింటాం, మళ్ళీ వాళ్ళు వస్తారు, ప్రభుజీ ఇంకా వేయాలన్నా, వద్దమ్మా థ్యాంక్ యూ అమ్మా అంటాం మనం.
అరే ఎందుకు ప్రో, కడుపు నిండిపోయింది, పొద్దున్నే తిన్నాను ఎక్కువ, కొంచెం ఇప్పుడు స్పేస్ లేదు, అలా చెప్పి అబద్ధాలు చెప్పి మేనేజ్ చేస్తాం, అవునా? ఎందుకంటే వాళ్ళని బాధ కలిగించొద్దు, ఏంటమ్మా ఇంత కారం వేసావు, ఎలా తింటారు అని చెప్పం మనం. భగవంతుడికి తొక్క పెడుతుంటే ఆయన కంప్లైంట్ కూడా చేయట్లేదు, చాలా ప్రేమతో తింటున్నారు, రైట్? బికాజ్ యూ కెన్ బై కృష్ణ విత్ యువర్ లవ్, దట్ ఈస్ ఓన్లీ ప్రైజ్ యూ హ్యావ్ టు పే, రైట్? సో భక్తితోనే, భక్త్యా మాం అభిజానాతి యావన్ యశ్చాస్మి తత్వత అని చెప్పారు. సో అందుకనే అలా అర్జునుడు కూడా తనకు అంత అద్భుతమైన సంబంధం ఉంది. కానీ స్టోరీలో ట్విస్ట్ ఎక్కడొచ్చిందంటే, ఎప్పుడైతే ఈ విశ్వరూపాన్ని చూశాడో తన కన్సెప్షన్ మారిపోయింది. అరే, ఈయన ఇప్పటిదాకా ఫ్రెండ్ అనుకున్నాను ఇన్ని రోజులు, ఈయన పూర్ణ పురుషోత్తమ భగవానుడు, ఈయన మొత్తం, ఈయన లోపలే ప్రపంచమంతా ఉందా, దేవి దేవతలందరూ ఈయన కంట్రోల్లో ఉన్నారా, అయ్యయ్యో ఈయన కాలరూపమా, యు వాస్ సర్ప్రైజ్డ్. అండ్ దెన్ ఆ భయంలో వచ్చేసి తను ప్రార్థనలు అర్పించి, ఇప్పటిదాకా ఎన్నిసార్లు మిమ్మల్ని ఇన్సల్ట్ చేశాను, హే కృష్ణ హే యాదవ అని అన్నాను, ఆ, ఇంకా అవమానించాను, పరిహాస్యం చేశాను, దయచేసి నన్ను క్షమించండి అని కోరుకుంటున్నాడు. ఆబ్వియస్గా అది తను అలా క్షమాపణ అడగాల్సిన అవసరం కూడా లేదు. బట్ దెన్ ద మెయిన్ రీజన్ అర్జునుడు ఎందుకు ఈ విశ్వరూపం చూయించండి అని రిక్వెస్ట్ చేశారు మీకు అందరికి తెలుసు, ఆబ్వియస్గా తన కోసం కాదు, రైట్? సో అర్జునుడు అలా చెప్పి భగవంతుడి యొక్క ఉన్నత స్థాయిని తను నిరూపిస్తున్నాడు అనమాట, సాధారణమైన జనుల కోసము, రైట్? అలా ఇప్పుడు ఈ యొక్క ప్లేస్లో కొన్ని మంచి విషయాలు ఇక్కడ మనం నేర్చుకోవచ్చు అనమాట. ఈ సిమిలర్ పాయింట్ భీష్ముడు కూడా చెప్తారు, వెరీ సిమిలర్ పాయింట్. హే యుధిష్ఠిరా, ఎవరినైతే నువ్వు ఇన్ని రోజులు కజిన్గా అనుకున్నావో, అక్కడ నీ పక్కన నిలబడి ఉన్నాడు చూడండి అమాయకంగా, తను నీ కజిన్ కాదు. ఏసవై భగవాన్ సాక్షాత్ ఆద్యో నారాయణ పుమాన్, తను సాక్షాత్తు భగవంతుడు, సాక్షాత్తు నారాయణుడు, కజిన్ లాగా యాక్టింగ్ చేస్తూ మీ మధ్య తిరిగాడు. ఈ విషయం మీకు తెలుసా? చనిపోతున్న సమయంలో చెప్తున్నారు భీష్ముడు, రైట్? హీఈస్ రివీలింగ్ ఆల్ ద ట్రుత్స్ బిఫోర్ హీ లీవ్స్ ద బాడీ. సో యుధిష్ఠిర్ మహారాజ్ ఇస్తారు ప్రశ్న, ఏంటి నిజంగానా ఈయన నారాయణుడా? ఎందుకంటే యుధిష్ఠిర్ మహారాజ్ కూడా తను ఒక రకంగా చూస్తే తను వాత్సల్య రసంలోనే, ఎందుకు యుధిష్ఠిర్ మహారాజ్ పెద్దవాడు వయసులో, సో వాత్సల్య భామరే వీడా అంటే మన చిన్న తమ్ముడు ఉంటే వీడా అలాంటి ఫీలింగ్ ఆయనకు ఉంది. సో కానీ ఈయన భగవంతుడా అని తను కూడా ఆశ్చర్యంలో ఉన్నాడు. అది నాకు అర్థం కాలేదే అని అన్నాడు ఆయన. ఎవరు? యుధిష్ఠిర్ మహారాజ్. అర్థం కాలేదా? అర్థం చేసుకోవడం కూడా ప్రయత్నించకు, ఫెయిల్ అయిపోతావు నువ్వు అని చెప్పేశారు, రైట్? మంచి మంచి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, నువ్వేంటి అలా అని భీష్ముడు చెప్పారనమాట. సో దాని పాయింట్ ఏంటంటే ఈ యొక్క విషయాన్ని, ఎందుకంటే యుధిష్ఠిర్ మహారాజు, కృష్ణుడు, వీళ్ళందరూ కూడా చాలా చాలా మంచి క్లోజ్ ఇంటరాక్షన్ ఉండింది వీళ్ళకి. యుధిష్ఠిర్ మహారాజ్తో కూడా కోర్స్ కృష్ణుడు చాలా గౌరవనీయంగా ప్రవర్తించేవారు, యుధిష్ఠిర్ మహారాజ్కి దండవత్ ప్రణామాలు చేసేవారు, ఎందుకంటే వయసులో పెద్ద కాబట్టి, నో డౌట్. బట్ ద సేమ్ టైం దే హ్యాడ్ వెరీ ఫ్రెండ్లీ రిలేషన్షిప్. సో అలా ఉన్నప్పుడు భీష్ముడు డిక్లేర్ చేస్తున్నాడు, ఆయన ఏదో మీకు కజిన్ లాగా ప్రవర్తించాడు కాబట్టి తనని లైట్గా తీసుకోకండి, తనే భగవంతుడు అనే విషయం కూడా అక్కడ చెప్పడం అనేది జరుగుతుంది, రైట్? సో ఇలాంటి విషయాలు అనేక చోట్లలో కుంతిదేవి కూడా చెప్తుందన్నమాట. ఈ యొక్క తద్ అత్యంత విడంబనం, మీ యొక్క కార్యకలాపాలు చాలా చాలా విడంబనంగా ఉంటాయి, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. నవేద కశ్చిద్ భగవంశ్చికీర్షితం తవేహ మానస్య నృణాం విడంబనం అని చెప్తుంది. మీ కార్యకలాపాలు చాలా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి అని. సో అలా భక్తులు అద్భుతమైన సంబంధాలు భగవంతుడితో ఉంటాయన్నమాట. సో ఇందులో ఒక లెసన్ ఇది ఇప్పుడు చెప్పి ముగిస్తాను. ఒక ముఖ్యమైన లెసన్ ఏం నేర్చుకోవచ్చు మనం? అర్జునుడు తను ఎప్పుడైతే తెలుసుకున్నాడో, అరే నేను కృష్ణుడిని చాలా గ్రాంటెడ్గా తీసుకున్నానో, తను ఏం చేశాడు? క్షమాపణ కోరుకున్నాడు, అవునా? సో దెన్ దిస్ క్వాలిటీ వీ షుడ్ లర్న్. ఏంటి? మనకు ఎప్పుడైతే తెలిసిందో, నేను ఒక ఫ్రెండ్ని అడిగాను అనమాట, కాలేజ్ ఫ్రెండ్ని, మనకు ఎప్పుడైతే తెలుస్తుందో మనం తప్పు చేసామో అని, అప్పుడు ఏం చేయాలి? శ్రీనివాస్ దాన్ని కవరప్ చేయాలి, తెలియనివ్వకుండా ఉండాలి, రైట్? మనం తప్పు చేసామని తెలిస్తే వాళ్ళు నవ్వుతారు. సో ఇది కరెక్టా? కాదు. ఇది వైష్ణవుల స్వభావం కాదు. మనం ఎప్పుడైతే మనకు అనిపించిందో, కేవలం అనిపించిందో అంటున్నాను, నిరూపించారని చెప్పట్లేదు, మీకు అనిపించింది కేవలం,
బహుశా ఇందులో నా తప్పు కూడా ఉంది. జనరల్గా ఇన్ జనరల్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ తప్పు రెండుసార్లు నుంచి ఉంటుంది, మోస్ట్లీ. ఓన్లీ చాలా రేర్ కేసెస్, మీరు యుధిష్ఠిర్ మహారాజ్ లాంటి వారు అయి ఉంటే అజాత శత్రువు అలాంటి కేసులు వేరు. కానీ మోస్ట్లీ అది ఆ బాంబ్ పేలితే రెండు సైడ్ నుంచి ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. సో మనకు అనిపిస్తుంది కదా ఎప్పుడైనా మన తప్పు ఇది, అవకాశం ఉండొచ్చు నేను తప్పు చేసి ఉన్నానని, వెంటనే క్షమాపణ కోరుకోవాలి. వి షుడ్ నెవర్ థింక్ ట్వైస్. అది క్షమాపణ కోరుకున్నందువల్ల ఏదో చిన్నవాళ్ళం అయిపోము, లేకపోతే ఏదో పెద్ద ప్రాబ్లం ఏం కాదు. దీనివల్ల సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు. అండ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ కలియుగా, ద రూట్ కాజ్ ఈజ్ దాట్ నేను తప్పు చేశాను అనే ఒక ఫీలింగే రావట్లేదు కలియుగంలో ఎవరికి. క్షమాపణ అడగడం తర్వాత, క్షమాపణ ఎప్పుడు అడుగుతారు, ఒక వ్యక్తికి అనిపించింది అనుకోండి నేను తప్పు చేశాను, అప్పుడు అడిగే అవకాశం ఉంటుంది. ఫస్ట్ రూట్ ప్రాబ్లం ఏంటంటే నేను తప్పు చేశాను, అసలు నా తప్పులేం లేదు ఇందులో అని అంటారు ఫస్ట్. సెకండ్, అది ఇది చేసి తప్పు నిరూపించారనుకోండి, నిరూపించిన తర్వాత కూడా క్షమాపణ అడగడానికి రెడీగా ఉంటాను. నేను ఎందుకు సారీ చెప్పాలి? సరే నా తప్పు ఉందండి, నేను హర్ట్ చేశాను, ఆయన ఎన్నిసార్లు హర్ట్ చేశారు నన్ను, దానికి దీనికి చెల్లి అయిపోయింది. ఇలాంటి మెంటాలిటీ ఉందన్నమాట కలియుగంలో. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్, అండ్ రిలేషన్షిప్స్ have బికమ్ వెరీ వెరీ ట్రబుల్సమ్. యా. సో ఆ విధంగా వీ హ్యావ్ టు లెర్న్ టు టాలరేట్. సో వెరెవర్ పాసిబుల్ డివోటీస్, మనం ఒక మంచి స్టాండ్ తీసుకోవాలి, మనం ఒక వినమ్రతమైన స్టాండ్ తీసుకొని మనం క్షమాపణ కోరుకోవాలి. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ సేయింగ్ సారీ. అండ్ జస్ట్ బికాస్ మీరు సారీ చెప్పారు కాబట్టి మీరు ఏదో తప్పు చేశారని కాదు, ఆల్వేస్ అలా కాదు. ఎప్పుడెప్పుడు సారీ చేస్తే, తప్పు చేస్తే సారీ చెప్పాల్సి వస్తుంది, ఎప్పుడెప్పుడు తప్పు చెయ్యకున్నా కూడా సారీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నేను కరెక్టు అని నిరూపించడానికంటే ఈ సంబంధాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యము. అందుకే సారీ చెప్తున్నాను. నా తప్పు లేదు అయినా కానీ సారీ చెప్పాను, ఎందుకు, ఈ సంబంధం నాకు ఇంపార్టెంట్. సో ఆ విధంగా మెచ్యూరిటీతో మనము ముందుకెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇంద్రుడు లాంటి పెద్ద వ్యక్తి, తను కూడా ఒక తప్పు చేశాడు. గోవర్ధనం వ్రజవాసుల మీద అటాక్ చేశాడు. ఎప్పుడైతే తనకు తన తప్పు తెలిసిపోయిందో, సారీ ఎలా చెప్పాలని మొత్తం ప్లానింగ్తో వచ్చాడు. సురభి కౌని తీసుకొచ్చాడు. సురభి గోమాతని తీసుకొచ్చి కృష్ణుడి దగ్గర అక్కడ నిలబెట్టించి, ఎందుకంటే నేను ఇంత పెద్ద తప్పు చేశాను, సరే ఏం మొహం చూపించాను, కనీసం సురభి గోమాత ఉంటే గోమాతను చూసైనా నన్ను క్షమిస్తారు అని చాలా ఇంద్రుడు తెలివితో తీసుకొచ్చారు. సో ఇంద్రుడు అక్కడికి వచ్చారు అంటే ఖచ్చితంగా తన హృదయంలో అనిపించింది, ఇది నేను తప్పు చేశాను, క్షమాపణ కోరుకోవాలి, ఎలాగో అలాగా ఆ వ్యక్తిని సంతృప్తిపరచాలి, ఎందుకంటే నేను తప్పు చేశాను కాబట్టి. సో ఎలాగో అలాగా అంటే మంచి ప్లానింగ్తోనే వచ్చారు ఆయన, అవునా. సో అప్పుడు సురభి మాత తన పాలతో కృష్ణుడికి అభిషేకం చేసేసింది. అప్పుడు భగవంతుడు కూడా ఆ ఇంద్రుణ్ణి క్షమించేశారు. ఒక రకంగా ఇంద్రుణ్ణి అన్నారు, సరే నువ్వు చేసిన దానివల్ల నా వ్రజవాసులందరూ నాకు దగ్గరయ్యారు, 7 రోజులు 7 రాత్రి నాతో పాటు కంటిన్యూస్గా ఉన్నారు. సో యూ డిడ్ అ గుడ్ జాబ్, థ్యాంక్ యూ. సో ఆ విధంగా ఒక రకంగా భగవంతుడు ఇంద్రుడిని క్షమించేశారు, బ్రహ్మదేవుడిని క్షమించలేదు. బికాస్ ఆయన ఆ గోపబాలుని సెపరేట్ చేసేశారు. ఇద్దరు అపరాధం చేశారు, కానీ ఒకరు సెపరేట్ చేశారు, ఒకరి దగ్గర తీసుకొచ్చారు. సో ఇంద్రుడు సెపరేట్. ఇంకా మీరు చూస్తే బ్రహ్మదేవుడు కేవలం వాళ్ళని కిడ్నాప్ చేశాడు, వాళ్ళని చంపలేదు, ఏమనలేదు, కేవలం తీసుకెళ్లి సైడ్లో పెట్టాడు. ఇంద్రుడు మొత్తం సర్వనాశనం చేస్తాను ఒక్కొక్క వ్రజవాసిని అని అన్నాడు. మరి ఆ తీవ్రత చూస్తే ఇంద్రుడు చేసిన తప్పు చాలా తీవ్రమైనది అని అనొచ్చు. అయినా కానీ భగవంతుడు ఏం చూశారు చూడండి అందులో, వాళ్ళను నువ్వు నాకు దగ్గర చేసావు కదా, దట్ ఈస్ వెరీ గుడ్. అలా ఇంకా బ్రహ్మదేవుడు చేసిన తప్పది పెద్దదేం కాదు యాక్చువల్గా, రైట్. కేవలం తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి తీసుకొచ్చారు అంతే, వాళ్ళని తిట్టలేదు, కొట్టలేదు, ఏమీ అనలేదు అసలు. అయినా కానీ ఆ అపరాధాన్ని నేను క్షమించాను, నా భక్తులను నాతో సెపరేట్ చేశాను. దీంతో అర్థమవుతుంది భగవంతుడికి తన భక్తులంటే ఎంత పిచ్చి ప్రేమ అనేది. ఆ పిచ్చి ప్రేమ ఎంత ముదిరింది అని అంటే, ఆ ఎదటోడు ఎంత పెద్ద తప్పు చేశాడని అది కనిపించట్లేదు భగవంతుడికి. బ్రహ్మదేవుడు ఎంత పెద్ద తప్పు చేయలేదు, అయినా కానీ నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు, ఎందుకంటే నా భక్తులను నాతో సెపరేట్ చేసావు. సో నా ఇందులో రెండవ లెసన్, ఫస్ట్ లెసన్ ఏంటి, మనం డౌట్ఫుల్గా ఉన్నా కానీ క్షమాపణ అడిగేసుకోవాలి. ఇది మంచి అవకాశము మన హృదయ శుద్ధీకరణ కోసం, రైట్. ఐ గాట్ అ ఛాన్స్ టు డూ మెనీ టైమ్స్ అండ్ ఇట్ ఈస్ రియలీ గుడ్. మన హృదయం చాలా తేలిగ్గా అయిపోతుంది, రైట్. క్షమాపణ ఖచ్చితంగా మనం కోరుకోవాలి. సెకండ్,
లెసన్ ఏంటంటే, భక్తులంటే భగవంతుడికి చాలా పిచ్చి ప్రేమ కాబట్టి వాళ్ళని మాత్రం లైట్గా తీసుకోకూడదు. యూ నెవర్ నో హూ ఈజ్ అట్ వాట్ స్టేజ్. సో అందుకనే రెస్పెక్ట్ ఎవ్రీ వన్ విత్ డ్యూ అటెన్షన్ అండ్ కేర్. ఈయన జూనియరు, ఆమె సీనియరు, ఈయనేంటి నిన్న కనుక మొన్న వచ్చాడు, నేను 10 ఏళ్ళ నుంచి ఇస్కాన్లో ఉన్నాను, ఇవన్నీ ఐడియాస్ పక్కన పెట్టేసి జస్ట్ బికమ్ అ సర్వెంట్. దెన్ కృష్ణ విల్ బి ప్లీస్డ్. మనము ఎన్ని సేవలు చేస్తున్నాము, ఎంత గొప్ప ప్రచారకులము, అది ఓకే. కానీ భక్తులతో ఎలా డీల్ చేస్తున్నాం అనేది అది కేర్ఫుల్గా భగవంతుడు అబ్జర్వ్ చేస్తారు. సో ఇక్కడ పెద్ద పెద్దలు సేవలు చేస్తున్నాం ఒక సైడ్లో, ఇంకా రెండో సైడ్లో భక్తులతో ఎలా డీల్ చేయాలో తెలియదు. వాళ్ళని మనము ఆ, నియంత్రించడానికి ప్రయత్నించడం కానివ్వండి, లేకపోతే పరిహాస్యం చేసి ఇన్సల్ట్ చేయడానికి, మీకు బుద్ధి లేదా, లేకపోతే అటువంటి మాటలు మాట్లాడడము ఎప్పుడెప్పుడు జరుగుతాయి. ఇది దౌర్భాగ్యం. ఆ, కానీ అలా చేసామనుకోండి, ఆ, అది భగవంతుడు చాలా సీరియస్గా తీసుకుంటారు. ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ ఆఫెన్స్. వైష్ణవ అపరాధ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ ఆఫెన్స్. ఇంకా వైష్ణవ అపరాధ్ కేవలం జూనియర్ సీనియర్కి చేస్తాడని కాదు, సీనియర్ కూడా జూనియర్కి చేయొచ్చు. అపరాధం కెన్ గో ఇన్ ఎనీ యాంగిల్. సో ఈ జూనియర్ సీనియర్స్ అనేది ఈ జన్మలో ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ చూసి చెప్తున్నాం, కానీ ఎవరు ఎంత భక్తిలో పరిపక్వత ఉన్నారని మనం చెప్పరాదు. అలా అంటే మరి ప్రహ్లాదుడు మూర్ఖుడు అని చెప్పాలి మరి ఒక రకం, అదే చిన్నపిల్లవాడు కదా అని. అలానా? ప్రహ్లాదుడు శుద్ధ భక్తుడు. ఇంకా ధృతరాష్ట్రుడు ఇంత వయసు అయినాక కానీ భక్తి పెరగలేదు. ఎస్ ఆర్ నో? సో వయసుతో సంబంధం కాదు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ వై డీల్ వెరీ కేర్ఫుల్లీ విత్ డివోటీస్ అండ్ డోంట్ కమిట్ ఆఫెన్సెస్. 4 కారణాలు ఏదైతే మన భక్తిలో దిగజార్చడానికి కారణాలు ఉన్నాయో, అందులో ఒక కారణం ఏంటి? అపరాధ. అందులో ప్రత్యేకంగా అనేక రకాల అపరాధాలు ఉంటాయి. నామ అపరాధ, సేవ అపరాధ, వైష్ణవ అపరాధ, జన అపరాధ, ఇలా అనేక రకాల అపరాధాలు ఉంటాయి. సో 4 కారణాలలో ఒక కారణం అపరాధ, అండ్ దట్ వన్ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఓకే, సో ఇప్పుడు మనం ఆపుదాము. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.